తాండూరు ప్రజలకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ నాయకులందరి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధించింది. 12 వార్డులు గెలిచినాం. ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా 5-6 వార్డులు కేవలం 30-35 ఓట్లతో మేము ఓటమి చెందినాం. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్రంలో ఎట్లయితే ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నామో తాండూరు మున్సిపాలిటీలో కూడా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద గట్టిగా కొట్లాడతాం. ప్రజలు మా మీద పెట్టిన నమ్మకానికి భరోసాకి 100% న్యాయం చేస్తాం అని తెలియజేస్తున్నాం. ఇంకా రెండో విషయం, ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో కానీ ఇక్కడ తాండూరులో కానీ ఆ కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, ఈ బీటీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మధ్య పోరు నడుస్తూ ఉన్నది. ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోనికే ఫ్రస్ట్రేషన్లో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ బూతులు మాట్లాడడానికి వాళ్ళ బూతుపిత రేవంత్ రెడ్డి గారి ఆశీర్వచనాలు, రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయి. ఆయన చెప్పిండు ముఖ్యమంత్రి అనే మాటకు సోయి కూడా మర్చిపోయి సిగ్గు లేకుండా బట్టలు ఊడదీసి కొడితే ఇందిరామరాజన్ గొప్పతనం తెలుస్తుందని అట్లాగే జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా. మీరు చూడండి, వికారాబాద్ జిల్లాలోనే మన జిల్లాలోనే చూడండి మీరు. అటు వికారాబాద్లో స్పీకరు తను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి గడ్డం ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళని నామినేషన్ టైంలోనే వాళ్ళని ఎత్తుకపోయి విద్రాయించడం దగ్గర నుంచి గెలిచిన వాళ్ళని కూడా ఎత్తుకపోయి పోలీసుల సహాయంతో పోలీసు వ్యానులలో కూర్చోబెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకొని పోయిండు గడ్డం ప్రసాద్. అయినా కూడా ఈరోజు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి చాలా క్లోజ్ ఫైట్ వచ్చింది. పరిగిలో కూడా రామ్మోహన్ రెడ్డి గారు నిన్న అది అక్కడ హంగ్ వచ్చింది. బీఆర్ఎస్ గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చేయించిండు రామ్మోహన్ రెడ్డి. ప్రతి చోట ఇదే జరుగుతూ ఉన్నది. మనం చూసినాం ఇక్కడ తాండూరులో కూడా ఎన్నికలకు ముందే మా అభ్యర్థిని ఎత్తుకపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి భయపెట్టి పైసలు ఇచ్చి ప్రలోభ పెట్టి అన్నీ చేస్తే కూడా మా అభ్యర్థి మా దగ్గరికి వచ్చి పోటీ చేసింది. మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారన్న అసహనంలో చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా, నరసింహన్న చెప్పినట్టుగా మొత్తం ఓవరాల్గా తెలంగాణలో చూసుకున్నా తాండూరులో చూసుకున్నా మీకు మాకు కేవలం 1% ఓట్ డిఫరెన్స్ ఉంది. దానికే మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఇక మీ చరిత్ర చెప్తా, గత చరిత్ర చెప్తా. మీది అప్పుడు 2020లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 112 సీట్లు వచ్చినాయి. 120 సీట్లకి 112 వచ్చినాయి. ఆ రోజు మీకు వచ్చినాయి కేవలం 4 సీట్లు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు, భయపెడుతున్నారు, పైసలాశ చూపుతున్నారు. అయినప్పటికీ కూడా మీకు వచ్చినాయి ఎన్ని ఈరోజు? ఏందో ఎగిరెగిరి పడుతున్నాం, పీకినాం, ఊడబడిచినామని మీకు వచ్చినాయి ఎన్ని ఈరోజు? 116లో మీకు వచ్చినాయి కేవలం 66 మున్సిపాలిటీలు. కేవలం 66 మున్సిపాలిటీలు. ఆ మున్సిపాలిటీలలో కూడా మీకు మొత్తంగా ఇప్పుడు 14 మున్సిపాలిటీలలో ఘోర పరాభవం కాంగ్రెస్ పార్టీకి. 36 మున్సిపాలిటీలలో హంగ్. ఇప్పుడు ఉదాహరణకి పరిగి తీసుకుంటే ఆడ హంగు మీకు మాకు సమానం వచ్చినాయి. ఇక మీరు గెలిచిందేడా? మీరు ఇంత అసహనం ఎందుకు? ఇంత పొగరెందుకు? ఇంత బలుపు ఎందుకు? ఇంత కండకావరం ఎందుకు? మేమెప్పుడు కూడా మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, మా పార్టీ ఫిలాసఫర్స్ అందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉందాం, కొట్లాడదాం, గెలిస్తే పాలన ద్వారా ప్రజలకు దగ్గర అయిదాం, ఓడిపోతే అధికార పార్టీ అరాచకాలని వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ ప్రజలకు దగ్గరగా ఉందాం. ఇది మాత్రమే చెప్పిండు. మీలాగా చెప్పలే బట్టలుడి తీసుకొట్టమని మా కేసీఆర్ మాకు చెప్పలే. ఒకవేళ కేసీఆర్ చెప్తుంటే మీరందరూ బరిబెత్తలవుతుంది. ఈరోజు మీకు అర్థమైతలేదు. నిన్న 2 ఉదాహరణలు, తాండూరు ఎన్నికలకు జరిగిన 2 ఉదాహరణలు చెప్తాను. వార్డ్ నంబర్ 23 మాకు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి, మేము గెలుస్తామన్న ఫ్రస్ట్రేషన్లో ఆడ పోయి
బుయ్యని శ్రీనివాసరెడ్డి గారు మొత్తం తన అనుచరులంతా వేసుకొని పోయి ఆడ గోల పెట్టిండు. ఆడ పోలీసులు బెదిరించుడు, లోపల చొచ్చుకోవడానికి ప్రయత్నం చేసిండు. అది జరిగిన తర్వాత రోహిత్ రెడ్డి గారు వచ్చారు, ఇట్లా ఎందుకు చేస్తున్నారని అడగడానికి వచ్చిండు. ఆయన ముందు పోలే. ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా నిన్న ఇంకా 5 పోలింగ్ బూత్ల కౌంటింగ్ ఉండగానే మనోహర్ రెడ్డి గారు పోయిన లోపలికి. అట్లా ఎందుకు అని ప్రశ్నించడానికి తర్వాత పోయిన రోహిత్ రెడ్డి. మీరు గమనించండి, ఈ 2 ఇన్సిడెంట్స్ చూడండి ప్రజలారా. ముందు ఎవరు పోయింది? వాళ్ళు పోయింది. దాన్ని అడ్డుకోవడానికి రోహిత్ రెడ్డిను పార్టీ కార్యకర్తలు పోయింది. అంటే మేము ఈరోజు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తున్నామనేది మీరు అర్థం చేసుకోండి ఈ 2 సంఘటనలు. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఈరోజు వాళ్ళకి 19 వచ్చినాయి, మాకు 12 వచ్చినాయి. జస్ట్ ఇది రివర్స్ అయ్యి మాకు 19 వచ్చి వాళ్ళకి 12 వచ్చి ఉంటే వాళ్ళు ఊపుకునేటోళ్ళు కాదు. మా వాళ్ళని ఎత్తుకపోతుండ్రి, క్యాంపులకు తరలిస్తుండ్రి, మా వాళ్ళని భయపెడుతుండ్రి. ఎందుకంటే రాష్ట్రం అంతా చేసిండ్రు. లేకపోతే కోడంగల్లో ఒకటే ఒక సీటు బీఆర్ఎస్కి ఎట్లా వస్తుందండి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే దౌర్జన్యాలు చేసేది మీరు, హింస చేసేది మీరు, భయపెట్టేది మీరు, డబ్బుల ప్రలోభం చూసేది మీరు, చూపించేది మీరు. ఈరోజు మమ్మల్ని అంటారా?